ఇప్పుడు అమ్మాయిలకి బుద్ధి వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు అమ్మాయిలకి బుద్ధి వచ్చినట్టుగా ఉంది. నేనైతే ఏడ్చేసా. అంటే మనుషుల్ని ఏడిపించేసి కానీ మరి ఇంత దారుణంగా ఏడిపించదు. హీరోని యాక్టింగ్ సూపర్. బాగుందన్న, నిజంగా బాగుందన్న. చాలా బాగుంది అసలు. నేనైతే ఏడ్చేసా. చాలా బాగుంది. ఆ స్టోరీ చాలా చాలా బాగుంది నిజంగా. పిల్లలైతే అసలు ఎంత బాగా చూసారో ఈ సినిమా. చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ అది. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఎక్కడ అసలేదు. బాగుంది, సూపర్ గా ఉంది. అంటే మనుషుల్ని ఏడిపించేసి కానీ మరి ఇంత దారుణంగా ఏడిపించదు. చెప్పవసరం లేదు. చాలా హీరోని యాక్టింగ్ సూపర్. ఆనదర్ కాలత మూవీ. ఇప్పుడు అమ్మాయిలకి బుద్ధి వచ్చినట్టుగా ఉంది. స్టోరీ సూపర్. అంటే ఈ రేంజ్ సినిమాలు అంటే మనకి ఒక 10 years బ్యాక్ 1 వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు అది కల్ట్ క్లాసిక్. ఇప్పుడు 1 ఓకే ఆ రేంజ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నారు. సో మనకి లవ్ స్టోరీస్ అంటే మనకి లవ్ స్టోరీస్ అంటే ఒక హ్యాపీ ఎండింగ్ లేదా నిన్ను కోరి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇది ఒక కొత్త అటెంప్ట్ అన్నమాట. అంటే నెక్స్ట్ నుంచి ఇలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా ఇన్ ఫ్యూచర్ యాక్సెప్ట్ చేస్తారు. ఇద్దరు అమ్మాయిలు, ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు అంతేనండి. మూవీ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మూవీస్ లో ఇప్పుడు చాలా బాగుంది. లవ్ స్టోరీ బాగా తీశారు. ఇలా కూడా చెయ్యొచ్చా, డిఫరెంట్ గా తీశారు, చాలా బాగుంది. నాకు కిరణ్ అబ్బోరం అయితే మాత్రం సినిమా యాక్టింగ్ బాగా చేశాడు. కానీ డైరెక్షన్ మాత్రం పెద్ద బొక్క. బేబీ కంటే వరస్ట్ బ్రో. బాగుంది, ఒకసారి చూడండి, బాగానే ఉంది. ఒక చేపే కొనుక్కోవాలన్నా, 2 చేపలు అన్న మామూలు పర్లేదన్న. బాగుంది అన్న. చేపలు ఎక్కడ కొన్నాడు కనుక్కో అన్న. కిరణ్ అబ్బారా బాగుందన్న. మంచి ఎక్స్పీరియన్స్. బాగుందన్న, నిజంగా బాగుందన్న. చచ్చిపోతున్నాం. లాస్ట్ కొంచెం డిసప్పాయింట్ అన్న. హీరోకి ఎలివేషన్ లేకపోయింది. చాలా బాగుంది, సూపర్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ బాగుంది బ్రో. ఓకే, బాగుంది, చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1 ఇంక లేదు. ఇంకా వన్ టైం వాచ్ అన్న. రేపు ఒక్కరోజు అనే మూవీ బాగుందన్న, చూడొచ్చు. బాగుంది, సూపర్ బాగుంది. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ బాగుంది. రాడ్ అన్న బాగుందన్న, బాగుంది సినిమా. వాచ్ ఏదో చూసామన్నా, బ్లాక్ బస్టర్. అలా పర్లేదన్న, ఒకసారి చూడొచ్చు. చాలా బాగుంది. ఇంటర్వ్యూల వరకు బాగాలేదన్న. ఇంటర్వ్యూ నుంచి కొంచెం ఎమోషనల్ ఎక్కువ అనుకున్నాను కానీ తగ్గిపోయింది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. చాలా ఫన్ కాదు, మంచి ఇంటర్వ్యూస్ అయితే చాలా బాగా పెట్టారు. యావరేజ్ చిన్న డల్ ఉంది కానీ ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. కిరణ్ అబ్బోరం గారు, స్టీఫెన్ గా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మణిశర్మ మ్యూజిక్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దాంట్లో చాలా బాగా చేశారు.
నెక్స్ట్ సినిమాకి మెయిన్ హైలైట్ మన తెలుగు యాక్ట్రెస్ గౌరవప్రియ గారు. ఆవిడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని హోల్డ్ చేశారు. సినిమా అంతా ఆవిడ చుట్టూ తిరుగుతుంటది. సో ఆవిడ యాక్టింగ్ చాలా 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 బాగుంది. ఫస్ట్ ఫిలిం అయినా చాలా బాగా చేశారు. నెక్స్ట్ కింద బోర్ నాకు తెలిసి మళ్ళీ మరో హిట్ కొట్టారు అని అనుకోవచ్చు. మ్యూజిక్ సినిమాకి మెయిన్, సినిమా అంతా మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ మ్యూజిక్ సాంగ్స్ కానీ అంతా మణి శర్మ గారు చాలా బాగా చేశారు. మ్యూజిక్ విషయంలో ఏమైనా ఎక్కడైనా పాయింట్ నెగిటివ్ ఏమైనా ఉందా? మ్యూజిక్ అసలు నెగిటివ్ అనే చూడండి. సినిమా చూడాలంటే మ్యూజిక్ మెయిన్ హైలైట్ సినిమా.